చెప్పేది నిజమా? అవునమ్మా. పాపం వాడు మోసం చేసిన అమ్మాయి చచ్చి ఏ లోకంలో ఉందో తెలియదు, కానీ ఆవిడకు పుట్టిన బిడ్డ మాత్రం ఒకరి దగ్గర క్షేమంగా పెరుగుతుంది. మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను. మా లీలాకృష్ణ గారు ఒక అమ్మాయిని పెళ్లికి ముందు తల్లిని చేసి ఆవిడ చావుకి కారణమయ్యారా? అవునమ్మా, వాడు రాక్షసుడు. వాడు బ్రతకడం కోసం ఎంతమందినైనా పొట్టన పెట్టుకుంటాడు. అందుకే వాడిని బ్లాక్మెయిల్ చేశాను. అలా చేయడం తప్ప నాకు కూడా తెలుసు, కానీ నేనున్న పరిస్థితుల్లో తప్పలేదు. సరేనండి, ఇంతకీ మా లీలాకృష్ణ గారికి పుట్టిన అమ్మాయి ఎక్కడుంది? ఎవరి దగ్గరుంది? ఆ గుణశేఖర్ దగ్గరే పెరుగుతుందని చెప్పేద్దామా? చెప్పండి. ప్రస్తుతం తను ఎక్కడుంది? ఆ అమ్మాయి ఎవరి దగ్గర పెరుగుతుంది? చెప్పండి. ఆ అమ్మాయి ఎవరి దగ్గర పెరుగుతుందంటే గుణ చెప్పు మైథిలి, చెప్పు మైథిలి. వదిలేరా. ఏమైందమ్మా? సుహాసిని వదిన కింద పడిపోయింది. పడిపోతే ఇంత హ్యాపీగా ఉంటానా? అంటే శుభప్రద అమ్మ చెప్పింది నిజమేనా? అత్తయ్య గారు కింద పడి దెబ్బలు తగిలాయా? మరి ఆవిడెందుకు నాతో అబద్ధం చెప్పింది? ఎందుకు తను ఏ దెబ్బలు తగలలేదు అని చెప్పింది? అర్థమైంది, విషయం పూర్తిగా అర్థమైంది. ఉత్తమ్ గారు పూర్తిగా అపార్థం చేసుకోవాలని, ఇద్దరి మధ్య గొడవలు పెట్టి దూరం చెయ్యాలని అత్తయ్య గారు త్రిష ప్లాన్ చేసినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అడుగుతుంటే మాట్లాడవేంటి మైథిలి? అసలు నువ్వు ఇంటి కోడలువేనా? అత్తగారనే కనీస బాధ్యత ఉందా? నీకు మా అమ్మంటే అసలు లెక్కలేదు. అభిమానం అంతకంటే లేదు. మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నీ పుట్టింటి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అల్లుడినైనా సరే కొడుకులా ముందుండి వాళ్ళకి అండగా నిలబడ్డాను. వాళ్ళ ప్రతి కష్టంలో తోడున్నాను. కానీ నువ్వు మీ అత్తగారిని కాలిగోడితో సమానంగా చూశావు. అమ్మకి దెబ్బలు తగిలాయని జాలి కూడా లేకుండా పరాయి దానిలాగా బయటికి వెళ్ళిపోయావు. ఏమండి, నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకోసమే వాళ్ళతో గొడవపడి మరీ నీ పక్కన నిలబడి తప్పు చేశాను మైథిలి. చాలా పెద్ద తప్పు చేశాను. నువ్విలా ప్రవర్తిస్తావని అస్సలు ఊహించలేదు. ఏమండి, నన్ను క్షమించండి. గుళ్ళో పోయిన హారాన్ని పట్టుకోవాలి అన్న కంగారులో పోలీస్ కేసు పెడదామని బయటికి వెళ్ళాను. అంతే తప్ప అత్తయ్య గారి మీద అభిమానం లేకను మిమ్మల్ని చులకనగా చూడాలని మాత్రం కాదండి. చాలా ఆపు నీ నక్క వినయాలు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అని నీ మనసులో నా మీద అభిమానం లేనప్పుడు నా కాలు విరిగితే ఏంటి, నేను చస్తే నీకేంటి? అత్తయ్య, అమ్మా, అత్తయ్య ప్లీజ్, దయచేసి అలా మాట్లాడకండి. నేను కావాలని వెళ్ళలేదు. 3 రోజుల్లో ఆహారం తెచ్చి మీకు ఇవ్వకపోతే నేనే దొంగతనం ఒప్పుకోవాల్సి వస్తుందన్న భయంతోనే పోలీస్ కేసు పెట్టాలన్న కంగారులో వెళ్ళాను తప్ప మీ మీద అభిమానం లేక మాత్రం కాదు. నిజంగా నా వల్ల తప్పు జరుగుంటే అందరి ముందు మీకు క్షమాపణ చెప్తాను. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తే కోపం ఎలా పోతుంది అనుకుంటున్నావు? సరే, ఏం చేస్తే మీ కోపం పోతుందో చెప్పండి. నువ్వు చేసిన పని వల్ల అమ్మ ఎంత బాధపడిందో చూసావుగా. అమ్మలా బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధేసింది. అయినా నాదంత తేలిగ్గా పోయే కోపం కాదు మైథిలి. నువ్వు తప్పుకో. ఏమండి, ఆగండి. సరే, నేను చేసిన తప్పుకి నేను గుంజలు తీస్తాను. అప్పుడైనా నన్ను క్షమించండి. హే, ఏం చేస్తున్నావు? నేను చెప్పానా గుంజీలు తీమని?
మీరు చెప్పలేదు. చేసిన తప్పుకి పనిష్మెంట్ గా నేను చేస్తున్నాను. ఇలా చేస్తే కోపం పోతుందా ఆ? అయితే నేనేం చేస్తే మీ కోపం పోతుందో అదైనా చెప్పండి. నాకు తెలీదు తెలీదు తెలీదు. నాకు తెలుసు, మీ కోపం మంచు లాంటిది, ఊరికే కరిగిపోతుంది. లేదు లేదు, నా కోపం అంత ఈజీగా తగ్గదు. నేను సారీ చెప్తున్నాను కదండి. నేను చంపలు కూడా వేసుకుంటున్నాను కదండి. ఈ ఒక్క తప్పని క్షమించండి. కుదరదు. ఏమండి, నేను కావాలని చేసిన తప్పు కాదండి. నా మీద పడ్డ నిందని తొలగించుకోవాలని చేసిన తప్పు. నా స్థానంలో మీరుండి ఆలోచించండి. మీ మీద దొంగతనం నింద పడితే దాన్ని తొలగించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యరా? నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, అలాగని అత్తయ్య గారిని నిర్లక్ష్యం చేయకూడదు కదా. నేను చెప్పాను కదండి, అది తొందరపాటు వల్ల జరిగిన తప్పని. మీరు కాకపోతే నన్నెవరు క్షమిస్తారండి? నన్ను శిక్షించినా మీరే, క్షమించినా మీరే కదండి. నువ్వన్నీ మాటలతో మాయ చేస్తావు.